ఈరోజు మన టాపిక్ ఏంటంటే కోడింగ్, డీకోడింగ్. దీంట్లో మెయిన్గా మనకు ఆల్ఫాబెట్స్కి నంబర్స్ గుర్తుపెట్టుకోవడం మెయిన్ టాస్క్. ఆల్ఫాబెటిక్గా నెంబర్స్ గుర్తుపెట్టుకోగలిగితే 25% కోడింగ్, డీకోడింగ్ టాపిక్ మనం చేయొచ్చు. రిమైనింగ్ వచ్చేసి మన తెలివితేటలను బేస్ చేసుకొని రిమైనింగ్ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ ఏబిసిడీలకి ఆల్ఫాబెట్స్ నంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ చెప్తాను, చూడండి. సో ఫస్ట్ అందరికీ మనకు తెలిసిందే ఏ అంటే 1, అలాగే జెడ్ మీన్స్ 26, ఎందుకంటే 26 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ జీకి నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జీ మీన్స్ గాడ్. గాడ్ అంటే మనకు తెలిసిన గాడ్ ఎవరు? ఏడుకొండలవాడు, కాబట్టి 7. ఓకే. నెక్స్ట్ హెచ్కి ఎట్లా అంటే హెచ్ అనేది ఇలా వేసాం అనుకో, అది 8 లాగా మారిపోతుంది. సో అందుకే హెచ్ మీన్స్ 8. నెక్స్ట్ పి. పి అంటే మనం మామూలుగా తెలుగు భాషను వాడుకుంటే పి 16. 16 పి. ఓకే. నెక్స్ట్ టీ. టీ అంటే T20 మ్యాచ్, అంటే మనకు తెలియంది కాదు, T20 మ్యాచ్ తెలుసనుకుంటా. నెక్స్ట్ ఎల్ 12. ఎల్ 12. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత వి. వి అంటే ఇట్లా అంటారు, ఇలా చూపిస్తారు. ఇట్లా చూపించామనుకోండి 2000. ఓకే. ఈ 2000 2 సార్లు చూపించామనుకో ఇలా ఉంటాం. ఓకే. తర్వాత ఆ మిడిల్లో ఉన్నాయి చూడండి, వాటిని కొన్ని కొన్ని మనము ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. వీటికి కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇంకొంచెం ట్రై చేద్దాం. జే. జేకి వచ్చి 10 రూపాయలు అనుకోండి, అలాగే జే గుర్తుపెట్టుకోవాలి. సో దానికి ఫ్రంట్ బ్యాక్ ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. జే వచ్చి 10 అయితే దాని ఫ్రంట్లో ఏమవుతుంది? ఐ 9 అవుతుంది. నెక్స్ట్ మనకు ఏ నుంచి జెడ్ వరకు 26 నెంబర్స్ ఉన్నాయి, వాటిలో హాఫ్ 13. సో హాఫ్ దగ్గరకు వచ్చేప్పటికి ఖచ్చితంగా ఎం వస్తుంది. ఎం మీన్స్ 13. దాని పక్కన ఉండే నెంబర్ ఎన్. ఎం 13 అప్పుడు ఎన్ ఆటోమేటిక్ గుర్తుపెట్టుకోగలుగుతాం. ఎన్ 14. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం మామూలు అన్నిటి చూద్దాం. ఏ చెప్పేసాము. బి. ఏబిసిడి ఈ 4 ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోగలుగుతారు, ఎందుకంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5. నెక్స్ట్ ఫిక్స్ 6. ఫిక్స్ 6. సో అలాగా ఎఫ్ గుర్తుపెట్టుకోవాలి. 7 ఆల్రెడీ చెప్పాము. 8 ఆల్రెడీ చెప్పాము. ఓకే. ఐ. జే 10 అయినప్పుడు ఐ ఆటోమేటిక్గా 9 అవుతుంది. ఓకే. కే. కే మీన్స్ జే తర్వాతే కదా, సో కే అంటే 11 వస్తుంది. నెక్స్ట్ ఎల్ 12 ఇక్కడ ఉంది. ఎం ఆల్రెడీ చెప్పాము. ఎన్ 14. ఓ. ఓ అంటే అది చంద్రుడి లాగా ఉంటుంది. చంద్రుడు మనకు 15 రోజులకు ఒకసారి కనపడతాడు, దాన్ని అమావాస్య అంటారు. గుర్తుందనుకుంటా, అమావాస్య పౌర్ణిమ. సో పౌర్ణమిగా గుర్తుపెట్టుకోండి, అంటే చంద్రుడు పౌర్ణమి రోజు నిండుగా ఉంటాడు. ఇప్పుడు ఎన్ని రోజులకి? 15 రోజులకు ఒకసారి. సో అలా గుర్తుపెట్టుకోండి. పి 16. ఓకేనా. ఇంకా పి 16 అయితే తర్వాత అనేది క్యూ. క్యూ అంటే 17. నెక్స్ట్ ఆర్ఎస్టి. ఆర్ఎస్టి అనేటివి కొంచెం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అన్నిటికీ షార్ట్ కట్లు అనేటివి ఉండవుగా. సో క్యూ అనేది 17, ఆర్ 18. ఓకే. ఎస్ 19. టీ అంటే T20 మ్యాచ్. యు. వి అనేది 22 అయినప్పుడు దానికి ముందు వచ్చే వి ఏమవుతుంది, యు ఏమవుతుంది? 21 అవుతుంది. యు మీన్స్ 21. వి. డబ్ల్యూ. డబ్ల్యూ అనగా 23. ఎలా అంటే మనం డబ్ల్యూని ఇలా రాసుకునే బదులు ఇలా రాసామనుకోండి 3 లాగా ఉంటుంది. సో లాస్ట్లో వచ్చేది కాబట్టి ఖచ్చితంగా 2తో వచ్చేస్తూనే ఉంటుంది. డబ్ల్యూ. ఎక్స్. ఎక్స్ వై జెడ్. జెడ్ తెలిసినప్పుడు దాని ఫ్రంట్లో ఉండే 3 గుర్తుపెట్టుకోలేమా? సో అలాగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఎక్స్ వై. జెడ్ అనేది 26 అయినప్పుడు వై ఏమవుతుంది? 25 అవుతుంది. ఎక్స్ 24 అవుతుంది. డబ్ల్యూ 23 అవుతుంది. ఇంకా మీకు చెప్పాము వి అంటే 22 దీని ఫ్రంట్లో ఉండేది. సో అన్ని కవర్ అయ్యాయి చూడండి. అంటే కొన్ని కొన్ని పిసిడి అనేటివి మీకు చెప్పాను. ఫస్ట్లో ఉండే 4 గుర్తుపెట్టుకోలేమా? ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5 అని.
ఇంకా 6 నుంచి ఎలా గుర్తుపెట్టుకున్నాం షార్ట్ కట్స్గా. ఓకే, ఇవి ఒక 2-3 సార్లు కానీ నెమరు వేసుకుంటూ రాసినట్లయితే ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి.